ఎప్పుడూ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను సేవించి ఆయనలో కలిసిపోయింది. అంటే ఎందుకండి ఆయనకి కాళ్ళు నిప్పా ఏమిటి? ఎప్పుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఎందుకు అలా ఒత్తించుకుంటూ ఉంటాడు? లేకపోతే ఆయనకి స్త్రీల మీద ఏమైనా చులకనా? ఆ కాళ్ళు పట్టించుకోవడం ఏమిటి అని మీరు అనుకోకూడదు. దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. ఆవిడ ఆయన పాదములు పట్టింది తప్ప ఆయన పాదములు పట్టమని అడగలేదు. ఆయన పాదములు పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆమె ధర్మపత్నిగా ఆయనని అనుగమించింది. ఆయన ఆమెకి ఇచ్చిన స్థానం గుండెల్లో ఇచ్చాడు. లక్ష్మీం క్షీరసముద్రనాజతనయాం శ్రీరంగధామేశ్వరీం ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే భర్తని అనుగమించిన భార్య ఎవరుంటుందో ఆమె ఆయన గుండెల్లోకి చేరుతుంది సుమా. లక్ష్మీనారాయణులు దాంపత్యానికి నిర్వచనం చెప్పారు. ఇలా బ్రతకండిరా దంపతులని చెప్పారు. అంతేగాని దానికి వక్రభాష్యాలు చెప్పి శ్రీ మహావిష్ణువు స్త్రీలను చిన్న చూపు చూశాడు, పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, పురుషాధిపత్యాలు ఇలాంటి మాటలు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి తప్ప తీర్పులు చెప్పేయకూడదు చతుక్కుని. కాబట్టి అందుకే ఇప్పటికీ సుప్రభాత పఠనం చేస్తే లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అంటున్నామా లేదా? ఆమె ఎప్పుడూ భగవంతుని యొక్క పాదములను సంవాహనం చేసి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు స్థానాన్ని పొందింది. కాబట్టి శ్రవణం విని పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధి. ఏ మార్గంలో వెళ్ళినా చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి చేరిపోతారు.